మీరు ఇందాక నుంచి ఆకలితో ఉండిపోయినట్టున్నారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి మిట్ట మధ్యాహ్నం ఇచ్చారు. పాపం మీరందరూ ఆకలితో చాలా బాధపడుతున్నారు. క్షమించాలి పాపం. మీరు ఎదిగే పిల్లలు, మీరు సరిగ్గా సమయానికి పెట్టాలి మీకు. కాకపోతే ఇది మీ మంచి కోసమే కాబట్టి ఒకసారి మీరు ఆటల్లో పడి తింటం మర్చిపోవచ్చు. కానీ ఈరోజు కూడా అలాంటిది అనుకొని కొంచెం మీరందరూ చిన్నపిల్లలైనా పెద్ద మనసుతో అర్థం చేసుకొని, మీరే కదా భావి భారతానికి భవిష్యత్తు. సో మీ అందరికీ ముందుగా, చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే, ముందుగా మీ భవిష్యత్తు కోసం, ఇక్కడున్న బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒకేసారి ఈ రోజున 44,000 పాఠశాలల్లో దాదాపు 1 కోటి మంది పాల్గొనే ఈ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి, ఈ కలయిక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి, మన కడపకు వచ్చి నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి చాలా బాధ్యతతోటి భవిష్యత్తు బిడ్డలది అని చెప్పి మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్, విద్యాశాఖని నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగినందుకు, దాంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక పైన ఉన్న రెడ్డప్ప గారి, మాధవిరెడ్డి గారికి, ఎమ్మెల్యే కడప, అలాగే ప్రభుత్వ విప్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంట్ చేస్తున్న వి రామచంద్రారెడ్డి గారికి, కమలాపురం ఎమ్మెల్యే శ్రీ పుట్ట చైతన్యారెడ్డి గారికి, అలాగే పొద్దుటూరు ఎమ్మెల్యే, ఈ మధ్యన మేమందరం కలిసి ఆయన పుట్టినరోజును జరుపుకున్నాం, శ్రీ వరదరాజుల రెడ్డి గారికి, ఎమ్మెల్యే పొద్దుటూరు, అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీమతి శైలజ గారికి, అలాగే ఇక్కడున్న కార్పొరేటర్ శ్రీ కె సూర్యనారాయణ రెడ్డి గారికి, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మన వైఎస్ఆర్ కడప జిల్లాకి శ్రీ శ్రీధర్ చెరుకూరి గారికి, అలాగే కృష్ణతేజ ఐఏఎస్ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ శాఖ శ్రీమతి ఆదిత్య సింగ్ గారికి, ఐఏఎస్ జాయింట్ కలెక్టర్, అలాగే ఎస్పీ, కడప జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఉన్న అధ్యాపకులకి, ఉపాధ్యాయులకి, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి, నా తరపు నుంచి మీకు నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది, మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి, ఏ స్కూల్కి వెళ్ళాలనుకున్నాను. సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు. కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను, కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులో కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే, నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు. చాలా గొప్ప నేల ఇది. ఒక మొల్ల రామాయణం
ఒక అన్నమయ్య, మొల్ల, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, ఒక తరిమెల నాగిరెడ్డి గారు, బళ్ళారి రాఘవ, కేవీ రెడ్డి గారు, బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు. అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనందరికీ అనిపించుకోవాలి. ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే, నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను. జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు, గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది. వాటి వరకే పరిమితం చేయాలి. పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం. అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే దేశాన్ని అంతా ఒకలా చూడాలి, రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి. అంటే మీ దృష్టికి, మేడం దృష్టికి తీసుకొస్తుంది. ఉదాహరణకి 2014-19 సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే, ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి, 61,80,00,000 రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలన్నీ తీరిపోయి ఉంటాయని నేను అనుకుంటే, నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి. ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్లో 45,63,00,000 రూపాయలు మేము పులివెందులకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది మేడం. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా 36,56,00,000 ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ. పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు. కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి, మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. విల్ హ్యాండిల్ దట్ పార్ట్. అలాగే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో 36 మండలాల్లో ఉన్న 2,043 స్కూల్స్, 64,971 మంది విద్యార్థులు, 74,698 మంది విద్యార్థులు, దాదాపు 1,40,000 మంది ఈ రోజున మన కాలేజీలో, మన స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం చాలా బలంగా మేము మీ కోసం పనిచేయడానికి ఉన్నాం. ఒక దేశం ఎంత అభివృద్ధిలో ఉంది అంటానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని మనం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా వచ్చేది హెల్త్ ఒకటి, వాటర్, శానిటేషన్, ఎంత పౌష్టికాహారం ఉంది, క్యాలరీ ఇంటేక్, లిటరసీ, ఎడ్యుకేషన్, ముఖ్యంగా ప్రైమరీ, సెకండరీ, ఇవన్నీ ఎలా చెప్తామని. నిజంగా మనం సరైన సమాజాన్ని సరైన చదువు ఇవ్వలేకపోతే ఏం జరుగుద్ది అంటే అది ఎప్పుడూ అభివృద్ధి దిశగా వెళ్ళదు. అందుకని ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏ ప్రభుత్వం కానీ ఏ దేశమైనా దీనికి ముందుకెళ్తుంది. అలాగే అందుకనే ఈ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి దీంట్లోని ఈ ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో
నాకు 3 అంశాలు మన అధికారులు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రత్యేకించి చెప్పారు. 1, విద్యార్థుల భద్రత. 2, వాళ్ళకి సంబంధించిన ఈ మనకి విద్యార్థుల భద్రత. 2, మాదక ద్రవ్యాలు ఎక్కువైపోయినాయి. 3, సోషల్ మీడియాలో, అలాగే సోషల్ మీడియా ఎలా ఉంది అనేది. ఏదైనా సరే మనం ఎలా వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. ప్రభుత్వాలు కానీ, గత ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే ట్యాబ్లెట్స్ కానీ, లేదంటే మనం కూర్చోబెట్టి సోషల్ మీడియాకి సంబంధించి ఐప్యాడ్స్ కానీ ఇచ్చారు అంటే అది మీ చదువుకు ఉపయోగపడతాయని, కానీ ఇది ఇంకొకలా వాడటానికని కదా. కష్టం, అది నాకు తెలుస్తుంది. కాకపోతే అది ఎంత మీరు నియంత్రించుకుంటారో, అందుకు తల్లిదండ్రులు చాలా పాత్ర వహించాలి దీంట్లో. మీ బాధ్యత చాలా ఉంటుంది దీంట్లో. అందుకని ఒకేసారి ఇండివిజువల్ టీచర్స్ కంటే కూడా ఇక్కడున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇక్కడున్న సమస్యల్ని మీరు కలెక్టివ్గా వచ్చే బలం వేరు. ఒకసారి తల్లిదండ్రులు మీకున్న ఇబ్బందులు కానీ, ఇందాక నేను ఒక 3 తరగతుల విద్యార్థులతో మాట్లాడుతుంటే చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆడపిల్లలు, మేము క్రికెట్ టీం ఉన్నాం, మేము 12 మంది, మాకు టైం ఇవ్వట్లేదు, మాకు ఆడుకోవడానికి సరిపోవట్లేదు, మాకు కెరీర్గా మాకు స్పోర్ట్స్గా మేము అభివృద్ధి చెందాలి క్రికెట్లో అంటే నెట్స్ బాయ్స్కి ఇస్తారు కానీ మాకు అమ్మాయిలకి ఇవ్వట్లేదు అనే దృష్టి ఉంది. ఆ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇవన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడితేనే తెలుస్తాయి. ఒక్కోసారి కొంతమంది అధ్యాపకులు మమ్మల్ని కొన్ని సందర్భాల్లో మాకు పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు, కొన్నిసార్లు చేసుకున్నారు, చేతిలో ఏది ఉంటే దాంతో కొడుతున్నారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మొన్న ఈ మధ్యన రాయచోట్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ క్లాస్ టీచరు ఇజాజ్ అహ్మద్ గారు అనుకుంటా, ఆయన ఏదో విద్యార్థులు గొడవ చేస్తుంటే ఆయన ఒక దెబ్బ వేస్తే ఆ విద్యార్థులను తిరగబడి ఆయన గుండెల మీద కొడితే ఆయన చనిపోయారు. సో అధ్యాపకులకు ఎంత బాధ్యత ఉందో విద్యార్థులకు కూడా అంతే బాధ్యత ఉంది. మీరు డిసిప్లైన్డ్గా ఉంటే మీకు బలం ఎక్కువ ఉంటుంది. మీ తల్లిదండ్రులకు మీరు చెప్పండి. మీ తల్లిదండ్రులు, ఒకళ్ళ అధ్యాపకులు కానీ ఎవరైనా సరే, పెద్దలు, స్కూల్ నడిపే పెద్దలు ఎవరైనా తప్పు చేస్తే మీరు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటారు. దానికంటే ముందుగా మీరు కూడా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మనం చదువు అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్. ఉద్యోగాలు సంపాదించడానికి, ఆర్థిక స్తోమత పెంచుకోవడానికే కాదు, జ్ఞానం పెంపొందించుకోవడానికి కూడా. ఇది నాకు ఇష్టమైన నాని పాల్కేవాలా గారు చెప్పింది. ఇండియాని తిరిగి రీడిఫైన్ చేయాలి 21st సెంచరీకి అని చెప్పి 1985లో ఆయన మాట్లాడింది. ఒక 7 అంశాల మీద మాట్లాడారు. 1, నేషనల్ ఐడెంటిటీ. 2, లా అండ్ ఆర్డర్. 3, ఫ్యామిలీ. 4, ఎడ్యుకేషన్. 5, కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ. 6, సోషలిజం. 7, సోషల్లీ రెస్పాన్సిబుల్ బిజినెస్ అని. నేషనల్ ఐడెంటిటీ అనే పదానికి ఏంటంటే, మనందరం ఏదో కులంలో పుట్టాలి, ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి, కానీ మనందరం భారతీయులు అని మర్చిపోకూడదు. మన నేషనల్ ఐడెంటిటీ చాలా చాలా కీలకం. అలాగే లా అండ్ ఆర్డర్కి మనం సహకరించాలి. ఇందాక ఎస్పీ గారు చెప్తా ఉంటే, మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా, ఇప్పుడు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్, ఆడబిడ్డ, నేను మీకు చాలాసార్లు విద్యార్థులు కూడా చెప్తా ఉంటాను. సుగాలి ప్రీతి అనే ఒక పాప, 14 ఏళ్ల బిడ్డ, స్కూల్కి వెళ్ళి, అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను, తిరిగి వస్తానని చెప్పి వెళ్తే ఆ బిడ్డ ఇప్పుడు ఇంటికి రాలా, స్కూల్లో చనిపోయింది. ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయింది. దాని మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవడానికి చేస్తామంటే, ఇప్పుడు ఈ మధ్యన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే మీకు ఆడబిడ్డల భద్రత అంత కీలకం. అందుకని మాధవిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ప్రతి స్కూల్లో కెమెరాస్ ఉండాలి. అలాంటి ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని దాన్ని ఆడబిడ్డల భద్రత కోసమే కాకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఉత్పన్నం కాకుండా ముందుగానే పట్టుకోవడానికి కెమెరాస్ ఉండాలి. సో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటా ఉన్నాం. అలాగే ఫ్యామిలీకి సంబంధించిన దాకా మాట్లాడితే, ఒకటి ఎంతమంది బిడ్డలు ఉన్నారని కాదు, కానీ ఎంతమందిని మనం బాగా చూసుకుంటున్నాం అనేది. తల్లిదండ్రులు ముఖ్యంగా
మీ బిడ్డలు ఏం చేస్తున్నారు, సరిగ్గా ఉంటున్నారా లేదా? నాకు తెలుసు మీకు కష్టాలు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి, కానీ వీటన్నిటిని మించి మనం బాధ్యత తీసుకోకపోతే మనం కనీసం ఒక 10 నిమిషాలు మీరు చూసుకోవట్లేదని కాదు, కానీ మీరు కొంత సమయం కేటాయించి ఒక దృష్టి పెడితే మీ బిడ్డలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత సమయం గడుపుతున్నారు, ట్యాబ్లెట్స్ని సద్వినియోగం చేస్తున్నారా, లేదంటే అవసరానికి మించి వాడుతున్నారా, చెప్పిన పర్పస్ కాకుండా దేనికదన్నా వాడుతున్నారా, ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉంటే ఇంట్లోనే కొంత కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత స్కూల్స్. అలాగే మీకు లా అండ్ ఆర్డర్లో సంబంధించి మీరు ముఖ్యంగా బిడ్డలు గుర్తుపెట్టుకోవాల్సింది, చిన్నపిల్లలకి వాళ్ళు క్లీన్ స్లేట్, ఏమీ రాయని ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు మనం ఏమి రాస్తామో దానికి అదే తయారవుతారు. సో ఇంట్లో పెద్దలు కూడా మీరు అనుక్షణం చూస్తూ ఉండాలి. మీరు కేవలం మన వరకే ఆలోచిస్తే, మన కులం, మన ప్రాంతం, ఇక్కడి దాకా ఆలోచిస్తే పిల్లలు కూడా అదే స్థాయిలో ఉంటారు. మీరు ఇవ్వాల్సింది వేమన లాంటి మహానుభావుడు పుట్టిన నేల ఇది. ఆయన సంస్కారాన్ని కూడా బిడ్డలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. అది పాఠాల్లో ఎలాగ ఉన్నాయి, కొంత స్కూల్స్లో మీరు ఇళ్లలో కూడా ఆ విలువలు కొంత పాటించేలా మీరు ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమీ నేర్చుకోవడంతో పాటు, చదువుతో పాటు, ఇది భవిష్యత్తు మీ ఎడ్యుకేషన్కి, మీ భవిష్యత్తుకి, మీ ఉపాధికి ఉపయోగపడేదే కాకుండా స్కూల్ అనేది ఏంటంటే మనం నిరంతరం చదువుకోవడానికి, ఎప్పటికీ నిరంతర విద్యార్థిలాగా ఉండాలంటే ఈ స్కూల్లో నేర్చుకునే ఈ పాఠాలే భవిష్యత్తులో మనకి ఇదవుతాయి. అందుకే మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ చాలా బలపడాలని కోరుకునేవాడిని నేను ప్రత్యేకించి. సోషలిస్ట్ తరిమెల నాగిరెడ్డి గారితో ఆయన పుస్తకాలు చదివి ప్రభావితమైన వ్యక్తిని. తాకట్లో భారతదేశం అని ఆయన రాసిన పుస్తకం ఎప్పుడు నా లైబ్రరీలో ఉంటుంది. అలాంటి వ్యక్తులు, మహానుభావులు చెప్పింది, గాంధీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్పింది సోషల్లీ రెస్పాన్సిబుల్ బిజినెస్ అని. కానీ మన స్కూల్స్ ఇవి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో మనకు ఆ పాసిబిలిటీ ఉంది. మొన్న ఈ మధ్య నేను పిఠాపురం కూడా చాలామందిని పంపించాను, మా అధికారి యంత్రాంగాన్ని, మా పేషీలు కూడా ముఖ్యులను పంపించాను. గవర్నమెంట్ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా ఫెసిలిటీస్ కావాలి అంటే మీకు ఎక్స్ట్రా డబ్బులు అవసరం లేదు. మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు ఉన్నాయి, మీకు చాలా స్కీమ్స్ ఉన్నాయి. వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మటుకు కార్పొరేట్ స్కూల్స్తో ధీటుగా మనం గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకెళ్ళచ్చు. ఇది కేంద్రం వాళ్ళ నిర్దేశకత్వంలో ఉంది. ఇది చాలా రీసెర్చ్ చేసి 21st సెంచరీకి పిల్లల్ని ఎలా తయారు చేయాలనేది ఈ ప్రోగ్రెస్ కార్డ్ కేవలం చదువులకు సంబంధించే కాదు. ఇది వాళ్ళకి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలంటే మీరు ఎలా మాట్లాడాలి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఒకసారి మీ భాషను చెప్పుకోవాలనుకున్న, మీ బాధల్ని చెప్పుకోవాలనుకున్న, మీ భావాల్ని పంచుకోవాలనుకున్న ఆ పిల్లలకి స్కిల్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని కూడా అంశం తీసుకునేది. అలాగే పరస్పర సహకార నైపుణ్యాలు, ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఒక్కోసారి మనం 10 మంది కలిసి, మన బిడ్డ 10 మందిలోకి వెళ్తే ఎలా నడుచుకోవాలి, ఏం చేస్తాడు అనేది కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్ని అసెస్ చేస్తాయి. అలాగే నాయకత్వపు లక్షణాలు. మీరు చాలామంది అక్కడ కూర్చొని చూస్తే చాలామంది స్టూడెంట్స్ కొంత బాధ్యత తీసుకున్నారు, వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ పెరిగేవి. అలాగే లాజికల్ థింకింగ్, ఈ విధంగా వెళ్తే మనకి ఏం జరుగుద్ది, ఒక తార్కికంగా, ఒక రేషనల్గా ఉండేలాగా ఈ లాజికల్ థింకింగ్. సాధారణ కేవలం మన చదువులే కాదు, అన్ని అంశాలపైన సంపూర్ణ అవగాహన ఎలా ఉంది. అలాగే పర్యావరణ అవగాహన, ముఖ్యంగా మనకి నీటి సమస్యలు కానీ, ప్రకృతి మనకి పర్యావరణ సమస్యలు కానీ, వీటి మీద అవగాహన కల్పించేది. అలాగే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, అది దాని మీద అవగాహన. అలాగే పిల్లల్లో ఏ విధంగా వీళ్ళు ఎలాంటి మనకి స్పోర్ట్స్లో రాణిస్తున్నారు, అలాగే ఎలాంటి కళల్లో వీళ్ళకి నైపుణ్యం ఉంది, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. చాలా ఏ పాలసీ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది, ఏ పాలసీ అయినా సరే. కానీ మీరు చేయాల్సిందల్లా ఆ పాలసీల్ని వాడుకోవటం. మీరు స్కూల్స్ మీద తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టాలి. మీరు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది, మేమందరం బలంగా మీ వైపు ఉన్నాం. తల్లిదండ్రులు మీరు కనుక మా బిడ్డలు బాగుండాలి, వాడి భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు బయటకు వచ్చి మీరు స్కూల్ ప్రిన్సిపల్స్తో కానీ,
అధ్యాపకులతో కానీ ఉన్నత అధ్యాపకులతో కానీ మాట్లాడి మీరు మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తీరని సమస్యల్ని తీర్చే బాధ్యత మేము దృష్టి పెడతాం. క్యాబినెట్లో దాని గురించి మాట్లాడతాం. మధ్యాహ్న భోజన పథకం కూడా డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజన పథకం కూడా అమెరికా లాంటి దేశంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఫస్ట్ లేడీ ఆవిడ ఆధ్వర్యంలో ఉంటుంది. దేశం మొత్తం మీద పబ్లిక్ స్కూల్స్లో ఉండే ప్రతి భోజన పథకాన్ని ఎలా చూస్తారు అనేది ఆవిడ ఆధ్వర్యంలో ఉంటుంది. అలాంటిది నేను ఇందాక కలెక్టర్ గారు చెప్తే నేను ఒకటే అనుకున్నాను, ఖచ్చితంగా దీన్ని క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. క్వాలిటీ ఫుడ్ ఎలా ఉంది, ఇక్కడ బాగుందా బాగలేదా? ఎందుకంటే చాలా చోట్ల మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన విద్యార్థుల్లో కానీ బలం లేదు శరీరంలో. దేహదారుడి వయసు 14 ఏళ్ళు ఉన్నా 16 ఏళ్ళు ఉన్నా 12 ఏళ్ల పిల్లల్లాగా ఉన్నారు. వాళ్ళకి దేహదారుఢ్యం లేదంటే సరైన పోషక పదార్థాలు లేవు. అందుకని ఇవన్నీ ఉండేలా ఏం చేయాలి అనేది ఒకసారి ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసి కేవలం ఒక పూట భోజనం ఏదో కార్బోహైడ్రేట్స్ పెట్టేది అన్నం వీటితో కాకుండా బలంగా ఏం పెట్టాలి అనేది దాని మీద కొంచెం లోతుగా అధ్యయనం జరగాలి. అమెరికాలో ఎలా అయితే ఫస్ట్ లేడీ చూశారో ఇక్కడ క్యాబినెట్ చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతి స్కూల్లో ఏ సందర్భంలో పోషకాహార పదార్థం ఎంత బాగుందని దీన్ని కూడా దృష్టిలో పెడతానని చెప్పి మీకు ఈ సందర్భంలో మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మీ బిడ్డలు డ్రగ్స్ ఎలా ఉన్నాయి, నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. డ్రగ్స్ ఈ స్థాయికి వెళ్ళిపోయినాయా పిల్లలకి? ఆమె చిన్నప్పుడు ఎప్పుడో వినేవాడిని నేను. అది ఒక దేశాన్ని చంపేయడం అంటే మత్తు మందుకి అలవాటు చేస్తే దేశం చచ్చిపోతుంది. మీకు ఓపియం వార్ తెలుసు, మీరు చిన్నప్పుడు మీరు పాఠాల్లో ఉంటాయి మీకు. చైనా ఓపియం వార్స్ అందరికీ మత్తు మందులు అలవాటు చేస్తే వాళ్ళకి తిరగబడే శక్తి పోద్ది, ఆలోచించే శక్తి పోద్ది. అందుకని మనం ఇది ఎవరన్నా సరే ప్రణాళికతో చేస్తున్నారా, ఇది ఎవరన్నా ప్రణాళికతో చేస్తున్నారా లేదంటే ఇది యాక్సిడెంట్గా జరుగుతుందంటే ఒకసారి దీని మీద దృష్టి పెడతాం. అలాగే సైబర్ క్రైమ్ ఒకటి ఎక్కువైపోయింది, సోషల్ మీడియాది కూడా. అది మీ బిడ్డలకు కూడా మీరు చెప్పాల్సిన తల్లిదండ్రులుగా చాలా బాధ్యతగా సోషల్ మీడియాని వాడాలి. ఈ మధ్యనే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే 16 ఏళ్ల వయసు ఉన్న వరకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదని పెట్టారు. అలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఆలోచించేలా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. సినిమాలు మీరు ఇందాక నా పేరు అరుస్తూ ఉంటే ఒకటే చెప్తాను, మీకు హీరోలు అనేవాళ్ళు ముఖ్యంగా విద్యార్థులు చెప్తున్నా, నాకు అధ్యాపకుల మీద నాకు చాలా గౌరవం, నాకు చాలా చాలా గౌరవం అధ్యాపకుల మీద. మీరు ఊహించుకోండి, మీ అమ్మా నాన్న ఇంట్లో ఉన్న 2-3 బిడ్డల్ని రోజు చూసుకోవాలంటేనే ఎంత కష్టపడతారు. అలాంటిది పాప అధ్యాపకులు ఒక్కొక్క సెక్షన్కి 30 మంది విద్యార్థులు, 40 మంది విద్యార్థులు, 20 మంది అందరినీ కూర్చొని ఎంత ఒత్తిడి తీసుకుంటారు అధ్యాపకులు. అందుకని అధ్యాపకులకి మనం చాలా సహకరించాలి. చాలా కష్టం అధ్యాపక వృద్ధి. ఈ దేశం బాగుండాలి అంటే కాంట్రాక్టర్లకు కాదు మనం పెట్టాల్సింది డబ్బులు, అధ్యాపకుల మీద పెట్టుబడి పెట్టాలి. అధ్యాపకులను కనుక నిజంగా కనుక బడ్జెట్ పెంచితే, అధ్యాపకుల మీద కనుక పెట్టుబడి పెడితే, వాళ్ళ కనుక నిజంగా విలువలతో ఉన్న అధ్యాపకుల్ని బయటికి తీసుకెళ్తే ఈ దేశం చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది. అందుకని అధ్యాపక వృత్తి హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ అవ్వాలని నా కోరిక. ఆ రోజు జరుగుద్దా నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం నాకు చేస్తాను. ఎందుకంటే నాకు చిన్నప్పుడు టీచర్స్ నాకు నేర్పించిన పాఠాలే. ఒక టీచర్ నాకు దేశభక్తి గురించి చెప్తే, ఇంకో టీచర్ నాకు సైన్స్ గురించి చెప్పేది. ఒక్కొక్క టీచర్ సరిగ్గా ఉంటే మనకి ఆ సబ్జెక్ట్ మీద ప్రేమ వచ్చేస్తుంది. సో టీచర్స్ కూడా నా విన్నపం, నాకు తెలుసు మీకు ఎంత కష్టాలు ఉంటాయో. మీరు నలిగిపోతూ ఉంటారు, పిల్లల్ని చెప్పి అలసిపోయి ఈ పిల్లల్ని కూర్చోబెట్టిలోపు 5 మంది లెగుస్తూ ఉంటారు, మీరు అలసిపోతారు. పోషకాహారం మీకు కూడా కావాలి. నిజంగా నాకు అదే అనిపిస్తుంది, ఎందుకంటే అలసి నేను సభల్లో మాట్లాడుతూ గొంతు అవిసిపోతూ ఉంటుంది నాకు. సో పోషకాహారం పిల్లలకే కాదు మీకు కూడా కావాలి. మీకు కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉందా, మీకు కూడా ఒకసారి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే విసుగు వచ్చేస్తుంది. సో అది కూడా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ షుడ్ బి ఫర్ టీచర్స్. ఈ దేశం బాగుండాలి. ఎందుకంటే మీరు సరైన టీచరు
ఒక్కళ్ళు దొరికితే దేశం తాలూకు దిశానిర్దేశాన్ని మార్చేస్తారు. నాకు ఒకే ఒక టీచర్ చెప్పాడు, ఎప్పుడు 9th-లోనో 10th-లోనో నాకు తెలుగు పాఠం చెప్పాడు. ఆ తెలుగు పాఠం ఒకటి దేశభక్తి గురించి చెప్పాడు, చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పాడు, భగత్ సింగ్ గురించి చెప్పాడు. నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక 9th-లో 10th-లో ఇచ్చిన ఒక టీచర్. అలాగే ఎప్పుడో 6వ తరగతిలో 8వ తరగతిలో ఇప్పుడు మెడ్రాస్లో చదువుకుంటా ఉంటే చెన్నైలో ఒక టీచర్ చెప్పింది, ఎదుటివాడి కష్టాన్ని దోచేయకు అని ఒక పాఠం. అది డైరెక్ట్గా ఉండదు, కానీ గుర్రం జాషువా గారు రాసింది ఫిరదౌసి పాఠం చెప్పాడు నాకు. మాట ఇచ్చి నా గురించి నువ్వు నా కోసం శ్రమ కూర్చి రాయి అని ఇచ్చిన తర్వాత ఆ రాజు ఫిరదౌసికి డబ్బులు ఇవ్వడం. నాకు రక్తాన్ని కరిగించి రాశాను, నాకు ఇంటే ఆ మాట అన్నందుకు ఆయన మీద చంపేయడానికి రాజు పెడతాడు. ఆయన తప్పించుకొని తిరుగుతాడు. నాకు ఆ పాఠం నాకు నేర్పించింది ఏంటంటే, ఒకటి గుర్రం జాషువా గారి గొప్పతనం, 2 ఎదుటివాడి కష్టాన్ని మనం దొయ్యకూడదని. సో ఒక్కొక్క టీచర్ చాలా అద్భుతమైన పాఠాలు చెప్తారు. మీరు మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోలని. నేను సినిమా హీరోగాని చెప్తున్నాను. హీరోలు మీకు ఎలా ఉంటారంటే, మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు. ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే ఆవిడ పేరు మర్చిపోయాను నేను, బ్రాంజ్ మెడల్కి రెజ్లింగ్కి ఒక వ్యాయామం ఒక పీటీ టీచరు మీ విద్యార్థులను తయారు చేశారు. ఆవిడ వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు. అండ్ షీఈ్ అ హీరో ఫర్ మీ. హీరోలు అంటే మీరు కేవలం సినిమాల్లో మీరే కదా మేడం, యువర్ ఎ హీరో. అంటే హీరోలు అంటే ఎంతసేపు సినిమాలో ఉండాలని అనుకోకండి. మామూలు కనిపిస్తారు, నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా, పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి, నాకు వాళ్ళు హీరోలు. నాకు వెంకటరామయ్య గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు, వేమన శతకాలు గుర్తుండిపోయినాయి. నాకు ఆయన హీరో, నాకు ఆ టీచర్. సో మీరు గొప్ప గొప్ప వ్యక్తులతో పాటు మీ సినిమాలకు వెళ్ళండి, ఆనందించండి, అన్నీ చూడండి, కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు. మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో చూడండి. మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే, మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలే. మా నాన్న 10th క్లాస్తో ఆపేసినట్టున్నాడు మెట్రిక్ తోటి. తర్వాత ఆయన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వచ్చినాయి. మా అమ్మ 5వ క్లాస్తో ఆపేసింది. కానీ వాళ్ళిద్దరి విలువలు ఎంత మంచి విలువలు అంటే, రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవ్వగానే దీపం ఇంట్లో లైట్ వేసి దండం పెట్టుకునేది. నేను 2-3 సార్లు చూశాను, ఎవరికమ్మా దండం పెడుతున్నావు అన్న. ఏ దేవుడికి దండం పెడుతున్నాను అడిగితే మా అమ్మ అంది, నేను థామస్ ఆల్వా ఎడిసన్కి దండం పెడుతున్నాను అన్న, మనకి లైట్ ఇచ్చినందుకు, మన బల్బ్ ఇచ్చినందుకు, ఎలక్ట్రిక్ బల్బ్. ఆ విలువ చదువు వల్ల రాదు. నా పాయింట్ ఏంటంటే, మీరు పిహెచ్డీలు చదవండి, ఇంకోటి చదవండి, కానీ విలువతో కూడిన విద్య చాలా అవసరం. సో మీ తల్లిదండ్రులు అలా అంటాడు. నా తల్లి హీరో, నా తండ్రి నాకు హీరో. ఎందుకంటే కష్టపడ్డాడు మా నాన్న. అలా మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కష్టపడుతూ ఉన్నారు. విద్యార్థులు మీరు మీరు చూడాలి. పాపం మీ అమ్మగారు పొద్దున్నే లేచి మీకు బ్రేక్ఫాస్ట్లు చేసి, టిఫిన్లు చేసి, మధ్యాహ్నానికి ఏదైనా మళ్ళీ ఇంటికి వస్తే ఏదైనా తింటామని చెప్పి, వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించామనుకోండి, తల్లిదండ్రుల కష్టం. వాళ్ళ చిన్నపాటి బరువు తగ్గిస్తే చాలు. ఇంటికి వెళ్ళి స్కూల్కి వచ్చి మన అధ్యాపకులకు చిన్నపాటి బరువును తగ్గిస్తే చాలు, మనం చాలా ఎదుగుతాం. అలాగే మీరు, నా కోరిక అంతా ఏంటంటే, మీరు అద్భుతంగా అవ్వాలి. 21వ శతాబ్దం మీది. మీరు ఎవరిని ఆచరిస్తారు, ఎవరిని చూస్తారు, మీరు వాళ్ళ తయారవుతారు. మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో ఏమి చూస్తారో మీరు అదే అవుతారు. గుర్తుపెట్టుకోండి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచిస్తారో మీరు అలాగే తయారవుతారు. మీరు ఒక ఐన్స్టైన్ లాగా అవ్వాలనుకుంటే మీరు ఐన్స్టైన్ అవుతారు. లేదు, మీకు ఇష్టమైన ఒక వ్యక్తిని, ఎంత స్థాయి ఉందో మాకు తెలియదు, అతనే తయారవుతారు. కానీ విలువలు పాటించే వ్యక్తుల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటే తప్ప మీకు మంచిది కాదు. నేను ఎప్పుడు కూడా నాకు చాలామంది సినిమా హీరోలు నాకు చాలా ఇష్టం, కానీ నేను తీసుకున్న హీరో నా టీచర్స్. నా హీరోలు ఒక స్పోర్ట్స్ పర్సన్,
ఒక వనజీవి రామయ్య, లేదంటే ఒక దశరథ్ మాంజీ, వాళ్ళు నడిస్తే రికార్డింగ్లు ఉండవు. నా సినిమాలు వేసినప్పుడు నేను నడిస్తే వెనకాల రికార్డింగ్లు ఉంటాయి. గెడ్డం తీసిన గెడ్డం ఉంచుకున్న సింహంలో డైలాగులు చెప్తే రికార్డింగ్లు ఉంటాయి. కానీ నిజమైన హీరోలకి రికార్డింగ్లు ఉండవు. కార్గిల్లో మన కోసం చచ్చిపోయిన హీరోలకి రికార్డింగ్స్ ఉండవు. దేశ భద్రత కోసం చచ్చిపోయారు వాళ్ళకి రికార్డింగ్లు ఉండవు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన కోసం కష్టం తెలియకుండా మనల్ని కాపాడే మన తల్లిదండ్రుల్ని, గొంతు చించుకొని మనం బాగుండాలని చెప్పి మన అధ్యాపకుల్ని, మన టీచర్స్ని. ఇంకా అన్నిటికంటే కూడా ఇందాక దారిలో వస్తూ ఉంటే మనకి చాలామంది మీకు శానిటేషన్ కోసం పనిచేస్తూ ఉన్నారు. మనకి వీధుల్ని శుభ్రంగా తుడిచే మన కుటుంబం అది. మన శానిటేషన్ వర్కర్స్కి మీరు గౌరవం ఇవ్వండి. అలాగే జపాన్ లాగా, నేను చిన్నప్పుడు మా ఇంట్లో బాత్రూమ్ నేనే కడిగేవాడిని. మా నాన్న మా అమ్మ మా చేత కడిగిచ్చేవాడిని. అలాగే మన స్కూల్ బాత్రూమ్స్ కూడా జపాన్లో స్టూడెంట్స్ బాత్రూమ్స్ వాళ్ళే కడుగుతారు. ఇక్కడ మనం వేరే వాళ్ళ చేత చేయిస్తాం. సో విద్యార్థులకి ఎప్పుడైతే మనం అలాంటి పనులు చేస్తామో, అంటే మనం వాడిన బాత్రూమ్స్ మళ్ళీ మనం కడగం, ఇంకెవరో కడగాలి, అలా కుదరదు. ఆ కల్చర్ అలవాటు చేసుకుంటే మీరు భవిష్యత్తు మీకు చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీకు అలవాటు అవ్వాలి. నేను అందుకనే ప్రతిసారి పారిశుద్ధ కార్మికులకి నేను ఎందుకంత గౌరవిస్తానంటే, మీరు నాకు నిజంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఉంటాం. సో మీరు మీకు పనిచేసే టీచర్స్కి కానీ, వాచ్ సెక్యూరిటీ పీపుల్కి కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ, మీరు ఒక్కొక్కసారి చిన్న థ్యాంక్స్ చెప్పండి. విద్యార్థులకు చెప్తున్నాను, మీరు మా కోసం ఇంత చేస్తున్నారు, చిన్న థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళ బిడ్డలు బాగున్నారు లేదని అడగండి. చాలా గొప్పగా ఉంటుంది. మా ఇంట్లో కొంతమంది సహాయానికి అప్పుడప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళ బిడ్డల కోసం నేను ఎప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేవాడిని. వాళ్ళు ఎంత ఆనందం వేసేదంటే వాళ్ళ కళ్ళల్లో డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి అది మన వైపు కాంట్రిబ్యూషన్లా ఉండేది నాకు. సో మీరు నేర్చుకోవాలి అంటే హీరోస్ ఆర్ ఆల్ ఓవర్, నాట్ జస్ట్ ఇన్ సినిమా. మీకోసం పాఠాలలో ఉన్నారు హీరోస్, సరిహద్దుల్లో పనిచేస్తున్నారు, దేశం కోసం పనిచేసి ప్రాణాలను పణంగా పెట్టి చచ్చిపోయే పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, కష్టం తెలియకుండా మేధస్సుతోటి పనిచేసే కలెక్టర్లు, ఐఏఎస్ లాంటి వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా వాళ్ళని ప్రేరణగా తీసుకొని మీరు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి ఈ సమగ్రమైన ఈ తల్లిదండ్రులు అధ్యాపకుల ఈ కలయికని మీరు మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఇదే చెప్తున్నాను. ఎందుకంటే సరస్వతి దేవిని పొగడాల్సిన నేల ఇది, హీరోలను పొగడాల్సిన నేల కాదు. మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కిందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే దానిలో కిచెన్కి ఆధునికంగా మోడర్నైజ్ చేయాలి, సదుపాయాలు లేవు, నవీకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటే నా దృష్టికి తీసుకొచ్చారు. దానికి మన స్కూల్కి సంబంధించి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్కి సంబంధించి ఆ నిధుల్ని ఎంత ఖర్చు అయితే అంత నేను నా ట్రస్ట్ నుంచి మన స్కూల్కి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈ కిచెన్ ఆధునీకరణకి నేను డబ్బులు అందజేస్తాను. అది మీరు ఎంత అంటే అంత. అలాగే ఒక ఆడపిల్లలు అడిగారు, అక్కడ ఆడబిడ్డలు అడిగారు నన్ను, ఆ పాపలు అడిగారు ప్రైజ్ ఇమ్మని. ఇందాక ఒక ప్రొఫెసర్ గారు కూడా అడిగారు, మీకు ప్రశంసా పత్రాలు కానీ అలాగే మీకు బహుమతులు కానీ ఏదైనా ఉంటే స్కూల్ యాజమాన్యం నా దృష్టికి తీసుకొస్తే దానికి సంబంధించిన నిధులు, దానికి సంబంధించినవి కూడా నేను సమకూరుస్తాను తెలియజేసుకుంటున్నాను. అలాగే బస్సు ఒకటి కలెక్టర్ గారు నా దృష్టికి చాలా కీలకమని చెప్పారు. గత ప్రభుత్వం చాలా స్కూల్స్ని విలీనం చేసేయటం వల్ల ఈ ఆడపిల్లలు స్కూల్స్కి వెళ్ళలేకపోతారు, దూరంగా ఉండే స్కూల్స్కి. అంటే దానికి ఒక అన్ని మండలాలకు కలిపి, కొన్ని గ్రామాలకు కలిపి ప్రత్యేకంగా ఒక వెహికల్ సదుపాయాలు ఏం చేయాలనేది నేను కలెక్టర్ గారికి వచ్చే మన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న దానికి కూడా ఒక పరిష్కారం వెతుకుతాం. అలాగే మాధవిరెడ్డి గారు చెప్పింది
చాలా స్కూల్స్ని కొన్ని పార్టీలు వాళ్ళ ఆఫీసుల్లాగా వాడుతున్నారు. అలాగే నా దృష్టిలో ఉంది జడ్పీ ఆస్తులు చాలా వరకు ప్రైవేట్గా వాడుతున్నారు అనేది. కలెక్టర్ గారికి కూడా నేను విజ్ఞాపన ఇస్తున్నాను. నేను ముఖ్యంగా ఈ స్కూల్స్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎవరైనా సరే స్కూల్స్కి కాకుండా ఏదైనా సరే మిగతా వాటికి వాడుతుంటే వెంటనే వాటి మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేసి, ఎందుకంటే స్కూల్స్కి బిడ్డల జోలికి వచ్చేది అది ఏదైనా సరే మీరు చాలా తీవ్రమైన చర్యలు తీసుకోండి. దాన్ని కలెక్టర్కి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే జడ్పీ కూడా రేపొద్దున కలెక్టర్ సదస్సులో మాట్లాడి జడ్పీ ఆస్తులు ఏమైనా అన్యాక్రాంతానికి గురైనాయా తిరిగి ఎలా తీసుకురావాలి, అవసరమైతే గుండా యాక్ట్ కూడా పెడతాం. ఎందుకంటే చాలా బలమైన ప్రభుత్వ ఆస్తుల్ని కానీ పాఠశాలల్ని కానీ ఏదైనా సరే ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తే వి విల్ ఓపెన్ అప్, దే విల్ బి బుక్డ్ అండర్ గుండా యాక్ట్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది కడప రాయలసీమ తెగింపున్న నేల, చాలా బలమైన నేల. మీరు ఇక్కడి నుంచి ఉద్యోగాలు సంపాదించి ఇక్కడ చదువుకొని మీరు ఇక్కడే ఉద్యోగాలు రావాలి, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జరగాలి. దానికి మీరు ఏం చేయక్కర్లా, మీరు బలంగా బయటకు వచ్చే రోడ్ల మీదకి రండి. సమస్య వచ్చినప్పుడు మిగతాది మేము చూసుకుని నాకు ఇవ్వాల్సినది ఒకటి ఇవ్వండి మాకు చాలు. మిమ్మల్ని ఎవరిని ఏడిపిస్తున్నారు, ఆడపిల్లల్ని ఎవరిని ఏడిపిస్తున్నారు, బయటకు వచ్చి అధ్యాపకులు చెప్పండి, మా దృష్టికి వస్తుంది. అలాగే మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ భవిష్యత్తులో మీకు ఏ అవసరాలు ఉన్నా సరే, మా ప్రభుత్వం నిధులు తక్కువ ఉన్నా కానీ మనసు చాలా పెద్దది. దారులు ఎత్తుకుతాం, కష్టపడతాం, అభివృద్ధిని చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఉన్నతాధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై హింద్.